విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, అది జనవరి 24న లేక 25న ఎప్పుడు అని, అలాగే తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, సప్తమి తిథి ఎప్పటి వరకు ఉంది, అలాగే రథసప్తమి విశిష్టత ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏమిటి అని పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడు. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడని అంటారు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు రథసప్తమిని జరుపుకుంటాం. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనాన్ని ముగించుకొని పూర్వ ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు నుంచి ఈ ప్రయాణం ప్రారంభం అవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు నడిపే రథం యొక్క 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటారు. కొందరు రథసప్తమిని సూర్య జయంతి అంటారు, కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదు. ఇది సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకాలకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి వీధుల్లో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలువబడుతూ ఉంది. ఇక్కడ రథ ఆరోహణమే ప్రధాన కృత్యం. లోక బాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది. ఇది మామూలు రథం కాదు, దీనికి ఒకటే చక్రం. తొడల నుంచి క్రింద భాగం లేని అసురుడు రథసారథి ఛందస్సులనే గుర్రాలు ఈ రథాన్ని లాగుతాయి. ఏమాత్రము నిలిచే ఆధారం లేని ఆకాశంలో ప్రయాణిస్తుంది. ఈ రథం ఇన్ని విలక్షణమైన విశేషాలు ఉన్నాయి కనుకొని ఈ పండగని రథం పేరు గల సప్తమిగా వ్యవహరిస్తారు. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవలు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథి అంతే. కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్ళవచ్చు, కానీ వికలాంగుడైన అసురుడు అలా చెయ్యలేడు. కాలు లేకపోవడం వల్ల అతడు మన పాలిట వరమయ్యాడు. ఈ అసురుడు మరెవరో కాదు, గరుత్మంతుని అన్న సూర్యరథానికి ఉన్న గుర్రాలకు ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం. సూర్యుని 7 గుర్రాలు 7 రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి. కనుకనే సూర్య కిరణాలలో 7 రంగులు ఉంటాయి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్య ఉపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయని, సూర్య ఆరాధన వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం సప్తమి తిథి అనేది జనవరి 24 శనివారం రాత్రి 11:26 ప్రారంభమై జనవరి 25 ఆదివారం రాత్రి 9:35 సప్తమి తిథి అనేది ముగుస్తుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మాఘమాసంలో సప్తమి తిథి అనేది సూర్యోదయానికి జనవరి 25వ తేదీన ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి పండుగను జనవరి 25 ఆదివారం రోజు జరుపుకోనున్నాం. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. జిల్లేడు ఆకుకు ఆర్మపత్రం అని పేరు. సూర్యునికి ఆర్మహ అని పేరు. అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే మిక్కిలి ప్రీతి. జిల్లేడు ఆకులు సప్త అశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మములో చేసిన పాపాలను 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. రథసప్తమి రోజున నదులు చెరువుల్లో తలపై దీపం పెట్టి వదిలివేస్తే మరుజన్మ భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరసున 2 భుజాలపైన రేయి పళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే 7 జన్మల రోగాలు పోయి మనసు నవరంధ్రాలు పంచేంద్రియాలు జాగరూకం అవుతాయని పెద్దలు చెబుతున్నారు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.